సెటైరిక్ ట్వీట్లతో ప్రత్యర్థులైన సొంత పార్టీ నేతలనైనా టార్గెట్ చేయడం ఆయన స్టైల్. ఎంపీగా పోటీ చేసే అవకాశం వరుసగా 2 సార్లు చేజారిన కృంగిపోని నైజం. అద్దరగొట్టే స్పీచ్లు చేయకపోయినా సైలెంట్ గా పని పూర్తి చేసుకుపోయే స్వభావం. ఇటీవలే బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరి రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ స్థాయి పదవి పొందిన సీనియర్ పొలిటీషియన్ మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఏపీ జితేందర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. మహబూబ్నగర్ ఎంపీగా 2 సార్లు బాధ్యతలు నిర్వహించిన ఘనత అయింది. ఎట్లా అనిపించింది బీజేపీ నుంచి బయటికి రావడం, తర్వాత కాంగ్రెస్లో జాయిన్ కావడం, ఈ పరిణామాలు చూస్తే? అధికారంలో ఉంటే తప్పకుండా ప్రజలకు మనం సేవ చేయగలుగుతామని చెప్పి దాంతో నేను ఎంపీగా 2 సార్లు గెలవడం, కానీ నేను 2 సార్లు గెలిచినప్పుడు కూడా నా మీద ఈర్ష్యతోటి ఏదైతుందో సిట్టింగ్ సీట్లు నాకు ఇవ్వకపోయినా కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సేవ చేసుకుంటూ వచ్చా. మొన్న కూడా ఏదైతే ఉందో తప్పక నాకే సీట్ వస్తుందని చెప్పి కూడా నేను ఆశించడం జరిగింది. కానీ అది ఎందుకు, ఏ విధంగా, ఎట్లా, ఏమైందో నాకు తెలియదు టోటల్గా. కనీసం నేను ఒక సీనియర్ లీడర్ను, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని, మోదీ గారితో అంత సన్నిహితంగా ఉండేవాడిని, అమిత్ షా గారితో సన్నిహితంగా ఉండేవాడిని, జేపీ నడ్డా గారితో సన్నిహితంగా ఉండేవాడిని, అక్కడ తరుణ్ చుగ్ గారితో నేను ఇంత సన్నిహితంగా ఉండేది. అటువంటి సమయంలో నాకు సీట్ ఇస్తలేను, ఎందుకు సీట్ ఇస్తలేను అని చెప్పి వాళ్ళు నన్ను పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. పిలిచి మాట్లాడి పలానా దానికి నీకు సీట్ ఇస్తలేము, నీవు పార్టీకి పనిచేయి అని చెప్పడం అవసరం. అంటే ఒక మామూలు మనిషిగా, అంటే ఒక ఏమీ లేని కొరగాని మనిషిగా నన్ను తీసేదైతుంది బయట పడేయడం అనే దానిని నేను సహించలేకపోయాను. నేను బాధలో ఉన్నాను. నేషనల్లో కానీ లేకపోతే స్టేట్ లెవెల్ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా ఒక ఫోన్ కూడా ఎవరు చేయకుండా, మాట్లాడకుండా చేయకపోతే నాకు చాలా బాధ అనిపించింది. దానికి నేను ఇమ్మీడియట్గా అందుకని పార్టీకి రిజైన్ చేసి ఈ ఆఫర్ తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల మీ కుమారుడి భవిష్యత్తు ప్రమాదంలో పడింది, రాజకీయ భవిష్యత్తు అనేది చాలా ఇబ్బందులు పడింది అనేది వాళ్ళు చేస్తున్న కామెంట్. దీని మీద సమాధానం? నేను ఒక తండ్రిని, హీ వాంటెడ్ టు బి ఎ పొలిటీషియన్, రైట్. నా కొడుకు ఆశను తీర్చడానికి తండ్రిగా నేను దీన్ని తీర్చిదిద్దాను. తప్పకుండా ఆయనను ఎమ్మెల్యే చేస్తాను. కాబట్టి ఎవ్వరు వేరే వాళ్ళు నా కొడుకు గురించి ఫికర్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీకు డీకే అన్న గారికి ఎక్కడ డిఫరెన్సెస్ వచ్చినాయి పార్టీలో పనిచేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎలక్షన్ టైంలో కూడా? కేవలం ఈ ఎంపీ ఎలక్షన్ సందర్భంలో మీకు టికెట్ రాకపోవడం వల్లే పార్టీని వేయరు? నాకు డీకే అన్న గారికి ఎటువంటి పర్సనల్ రైవలరీ లేదు కంప్లీట్గా. ఆమె సీటుకు ట్రై చేసింది, నేను సీటుకు ట్రై చేసిన, దాంట్లో షీ హాజ్ వన్ దట్ చేసుకున్నది. సరే, నాకు రాలేదు, నేను నిరాశపడ్డప్పుడు ఏదైతే ఉన్నదో ఒక పార్టీలోకి వెళ్ళాను, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను. ఇట్ ఈజ్ నౌ మై డ్యూటీ, నా ఆత్మసాక్షిగా దీనిగా నాకు రేవంత్ రెడ్డి గారు ఇంత ఇజ్జత్ ఇచ్చి చేసి కాంగ్రెస్ పార్టీలో చెప్పినప్పుడు నేను నా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదనే దీంతో నేను పనిచేస్తున్నా. కానీ నాకు ఎవ్వరి మీద ఎటువంటి పగలు లేవు. ముఖ్యంగా డెవలప్మెంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మీద డీకే అన్న గారు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. డీకే అన్న గారు ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ, ఒక భారతీయ జనతా పార్టీకి ఇదిగా ఉండి, రేవంత్ రెడ్డి గారిని మీరు ఎంపీగా ఉండి ఏం పీకిండ్రు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అమ్మ, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి గారు పీకింది ఎవరు వీకలే, రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వాన్ని వీకేసిండు. గెలుపు ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ తరఫున మీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది? ఎమ్మెల్యేలు మనోళ్ళు ఉన్నారు, తెచ్చేవాడు కూడా ఎంపీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటే తప్పకుండా క్లీన్ ఛానల్ అయితే ప్రజలందరూ కూడా బాగుపడతారు. కాబట్టి నా శాయశక్తుల నా ఎక్స్పీరియన్స్ దీని ప్రకారంగా నేను ఇన్ని సంవత్సరాలు ఏదైతే ఎలక్షన్లు కొట్లాడిపిచ్చిన్నో చేసిన్నో అవన్నిటిని కూడా యూటిలైజ్ చేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ వంశీ గెలిచే విధంగా నేను చూస్తాను. ఎందుకంటే హీ ఈజ్ యాక్టివ్ పర్సన్, నాలెడ్జబుల్ పర్సన్, ప్రజల కోసం పనిచేయాలనే తపన మీద ఉన్న పర్సన్. అటువంటి వాడు కావాల్సిన అవసరం మన ఇవాళ మహబూబ్ నగర్కు ఉన్నది. పాలమూరు జిల్లాకి నేను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ తప్పితే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎవరు ఏం చేయలేదు, దీనికి ఛాలెంజ్ అని చెప్పి డీకేఆర్ను సవాల్ చేస్తున్నారు. ఎక్కడ కూడా పాలమూరు, రంగారెడ్డి జిల్లా ఇవాళ దాకా కూడా ఇంటేక్ వెల్లో కూడా నీళ్ళు రాలా. ఇప్పటిదాకా ప్రాజెక్టులు పూర్తి కాలే.
ఏదుల అదే విధంగా ఉంది, కర్వేన అదే విధంగా ఉంది, ఉదండాపురం అదే విధంగా ఉంది, లక్షదీపల్లి అదే విధంగా ఉన్నది. అన్నీ ఎక్కడేస్తే గొంగళి అక్కడనే ఉన్నది కంప్లీట్గా. కాబట్టి అటువంటి పనులు రాలేదు. ఇంకోటి దానికి అలాటెడ్ వాటర్ కూడా లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే పాత జియో 69 ఏదైతే ఉందో కొడంగల్కు రావాల్సిన బ్యాక్ వాటర్స్ మనకు అలాటెడ్ అయిన వాటర్స్ తోటి, ఆ వాటర్ తోటి ఇమీడియట్గా ఏదైతే 2400 crores తోటి వర్క్స్ టేకప్ చేసి దాన్ని ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి వర్కులు స్టార్ట్ చేపిపోతున్నాడు. అంటే 100% వర్క్స్ ఏవైతున్నదో వాళ్ళే చేసి, కానీ బీజేపీ గవర్నమెంట్ ఏడే చేసి చెప్పండి నాకు. మహబూబ్నగర్లో స్పెషల్గా ఇక్కడ ఓడించాలన్న కుట్ర జరుగుతుంది. దీనివల్ల రేవంత్ రెడ్డి ప్రతిష్ట దిగజార్చాలి, సీఎం పదవి నుంచి దించాలి, కాంగ్రెస్ని దెబ్బతీయాలన్న కుట్ర జరుగుతుంది అంటారు. దీనిలో ఇవాళ ఆల్రెడీ ఏదైతుందో 63 ఎమ్మెల్యేస్ గెలిచిండ్రు. ఇంకా లైన్లో మేము వస్తాం ఇంకా రేవంత్ రెడ్డి దర్వాజాలు ఓపెన్ చేయలే. మేము వస్తామని చెప్పి దాదాపు టోటల్ ఫిగర్ 100కి వచ్చేటందుకు రెడీగా ఉన్నది. నేనే చూస్తున్నా, నా దగ్గరికే రికమెండేషన్లు వస్తున్నాయి. అన్న నీవేతుందో చెప్పు, నేను వస్తాను చాలామంది టచ్ చేస్తున్నారు. అటువంటి గవర్నమెంట్ ఎందుకు పడుతుంది? అది కాకుండా రేవంత్ రెడ్డి ఎక్కడ ఇప్పుడు చేసిన దినాలలో ప్రజలకు దగ్గర అవుతున్నాడే కానీ దూరం అవ్వట్లేదు కదా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఒక సెన్సేషనల్గా మారింది. చాలా లీడర్ల పేర్లు బయటకు వస్తున్నాయి అంటున్నారు, ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఎట్లా చూస్తారు? జైసీ కర్ణి వైసీ భర్ణి అంటారు. నువ్వు ఏ విధంగా ఎట్లా చేస్తావో ఆ విధంగా నువ్వు పొందుతావు కంప్లీట్గా. కాబట్టి వాళ్ళు ఆనాడు అహంకారపూరితంగా మేమే ఉంటాం, మాదే శాసనం, మేమే తెలంగాణలో ఏదైతుందో 30 ఏళ్ళు రాజ్యం చేస్తాం, మమ్మల్ని ఎవ్వడు ఆపలేడు అని చెప్పి కుట్రపూరితంగా వాళ్ళు ఏదైతే పనులు చేశారో ఫోన్ ట్యాపింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉన్నదాన్ని. ఒక సీఎం లెవెల్, ఒక మంత్రుల లెవెల్, వీళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉన్నదా అని చెప్పి నేను అడుగుతున్నా. సో ఇది ఏపీ జితేందర్ రెడ్డి మనోగతాలు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.